హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచీల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880744474. రామకోటికి నీకున్న సంబంధం ఏంటి? I don't know anything. ఏయ్ మర్యాదగా చెప్పు. మీ చెల్లి మా కస్టడీలో ఉంది. తేడాగా మాట్లాడావనుకో నిన్ను కూడా లాకప్ ప్లేస్ చెప్పా చెప్పు. చెప్తాను. తొగ్గులకు నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులేస్తున్నావు. మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్ తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశద్రోహిని అయి ఉండాలి, నీకంటే ఎంత లఫుట్గండి అయి ఉండాలయ్యా. సైలెన్స్. డబ్బింగ్ వద్దు, ఎక్స్ప్రెషన్ ముఖ్యం. నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలపెట్టి నేను అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని అంటాయా? 1 minute. హలో లైలా, 1 minute. లైలా అయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ ₹1,00,000 ఇస్తాను ఆశతో వారం రోజుల నుంచి లక్ష కళతో ఎదురు చూస్తుంది. ఈ ఫోన్కి ఏం సమాధానం చెప్తావు? టెల్ మీ. నువ్వేదో ₹1,00,00,000 పెట్టిలో పెట్టి పంపిస్తావని ₹1,00,000 పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాట ఇచ్చాను. ఇప్పటికి అది 1,00,000 సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. హలో లైలా, సెటిల్మెంట్ జరుగుతుంది, నేను పువ్వులతో వస్తాను. సారీ, ఆడపిల్లని వాడుకుని అన్యాయం చేశారన్న బ్యాడ్ నేమ్ నేను భరించలేనయ్యా. वो क्या है कि समझा इसे समझा రామకోటి తుగులకు మాటలు నమ్ము. మేము ₹1,00,00,000 పంపించాం, కానీ బైపాస్ లో ఇంకోని పంపించి ఆడితో కొట్టించేశారు కదా. అబద్ధం. ఓయ్, నేను మీకు ముందే చెప్పాను మీకంటే నేను నీచ్ కమీన్ కుత్తేగాండని. నా దగ్గర ఎదవేసాలు వేశారనుకో నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. తుగ్లక్, నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం. ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి పూసను కూడా పీకలేరు. మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డి దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు. ఈ దేశంలో నాలాంటి దేశద్రోహులు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారయ్యా. వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి వాడుకోండి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నా. రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా సరే సరి, లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్లో నేను వెళ్ళిపోతా. అబ్బా, ఏం బట్టేవరా, స్వర్గానికి కరెక్ట్ గా బెత్తిరే కింద ఉన్నాను అనుకో. అంతా మీ అభిమానం అండి. మళ్ళీ పుట్టింటిగా? అవును, నీతో కాపురం చేయటం నా వల్ల కాదు. మళ్ళీ ఏమైంది? ఇంకా ఏం కావాలి? అవ్వా, నేను గుడికి వెళ్ళినప్పుడు పని మనిషిని పాడు చేశారట. అవ్వా, పని మనిషి మాత్రం ఆడకూతురు కాదంటే పోయింది. అది నా దగ్గర బోర్మని ఏడ్చింది. అమ్మ దొంగ, నా దగ్గర 500 తీసుకుని కిలకిలకిలకిలకిల నవ్విందే. ఏమిటి, పని మనిషికి 500 కూడా ఇచ్చారా? వాసి పిచ్చి మొహమా, వెళ్ళాలని కాకుండా ఎవరికైనా ఇవ్వాలి. అయినా నువ్వేంటి పాపం దాంతో నెలల పని చేయించుకుని 300 ఇస్తున్నావంట. నువ్వు ఈ జన్మలో మారవు. నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను, రేపే విడాకులు పంపిస్తాను. నీ దృష్టిలో విస్తరాకులకి విడాకులకి తేడా లేదు కదా. వెళ్ళు, మళ్ళీ నువ్వే పతి ఏ ప్రత్యక్ష దైవం తిరిగి వస్తావు. ఏమండి, అమ్మగారు లేచిపోతున్నారండి. ఎవరిగా లేచిపోవడం కదరా, వెళ్ళిపోతుంది. పోనీ అలాగే అనుకుందాం, వెళ్ళి ఆపండి. నెలకోసారి పని మనిషి మారటం, 2 నెలలకోసారి మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం ఇది నాకు మామూలే. కానీ రామకోటి సోఫాలో కూర్చున్నాడా? లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తుందిరా? సారీరా, సారీ. కన్ను, ఆ లారెన్స్ గారి ఇంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్కు. రైట్, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఏరా ఇవ్వు. ఏమైంది? ఎవరో రాయి విసిరారండి. ఎవడో నా పిల్ల మీద రాయేసింది. ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్ అది నా పెళ్ళం. ఒరే ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయి, నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండిస్తావా? వాడిని ఫాలో అవ్వాలి. విలన్ హీరో చేస్. నో ప్రాబ్లం. నా బండి. అయ్యో, నా బండి. సార్, కెన్ యు టేక్ యువర్ బైక్? నో ప్రాబ్లం.
నో ప్రాబ్లం నో ప్రాబ్లం స్కూటర్ నో ప్రాబ్లం నా సుజుకి నో ప్రాబ్లం రోడ్డు మీద రొమాన్స్ ఏంట్రా? ఏ పార్క్ వెళ్ళి చావండి. నో ప్రాబ్లం. హలో నో ప్రాబ్లం. సారీ సారీ నో ప్రాబ్లం. ఈ బైక్ నాదిరా. బాబు వాడేవాడు నా బైక్ తీసుకెళ్తాడు. 14 డ్రా 9 పా. ఇదేదో కోడ్ భాషలా ఉంది. మా వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు. ఆపండి అంకుల్, ప్లీజ్. You're so smart, నీ అంకుల్. కంటికి నేను అంకులా కనపడుతున్నారా? ఏమి అంకుల్, ప్లీజ్. కూర్చుంటే కూర్చో, అంతేగాని అంకులని మాత్రం పిలవకు. దిగు దిగు. అంకుల్, ఏయ్, అంకుల్ అన్నా ఉంటే అంకుల్, ఏంటి? బాయ్. వా. ఎల్లుంటా? అలాగే, తప్పకుండా పంపిస్తాను. లేటెస్టేనండి. Hands up. ఆ? Don't move. ఎవరు నువ్వు? ఏం కావాలి? రామకోటి గడి పార్ట్నర్ అన్నమాట. మర్యాదగా చెప్పు, బాంబులు ఎక్కడ? లోపలున్నాయి. ఎన్నున్నాయి? 10. 10? కాకపోతే రాత్రి 4 తీసుకెళ్లారు. ఎక్కడికి? స్టార్ హోటల్ కి. అన్ని ఆర్డీఎక్సేనా? కాదు, కొన్ని డీలక్స్, మరి కొన్ని సూపర్ డీలక్స్. మర్యాదగా బాంబులు ఎక్కడే చూపించు. కమాన్. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అడగకపోయినా మేమిచ్చే మర్యాదలు మేము ఇస్తాం. రోజా, కనకాంబరం, లిల్లీ, మళ్ళీ అందరూ ఇలా రండి. బాంబులంటే వీళ్ళ? వీళ్ళే. నీకు కావాల్సిన బాంబుని తీసుకెళ్ళు. చెయ్. నువ్వు చేస్తున్న బాంబుల బిజినెస్ ఇదన్నమాట. మర్యాదగా రామకోట ఎక్కడున్నాడో చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోయారు. అయినా నీకు అదంతా అనవసరం. నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు. షట్ అప్. నేను ఎవరనుకున్నావు? ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ. అయితే మగాడివి కాదా? నోర్మోయ్. నడు స్టేషన్ కి. కమాన్ కమాన్ కమాన్. హలో. హలో హంస. కరెక్ట్ టైంకే ఫోన్ చేశారు సార్. ఎవరో సిబిఐ అంట, ఒకసారి మాట్లాడండి. పిలు. ఉమ్. హలో, ఎవడో నువ్వు? ఎస్ సార్. ఏడలేకపోయావు సార్, పళ్ళు రాలగొడతాను సార్. ఓకే, మీరు కూడా సార్. ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదన్నమాట. వినటానికి అసహ్యంగా ఉంది. ఇంతకీ ఆ జగనేడి? వచ్చేసా, మాటల్లోనే వచ్చేసా. ఇంపార్టెంట్ క్లూ పట్టే. ఏంటా క్లూ? గోడలకు చెవులుంటాయి మేడం, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. మేడం, ఫర్ ది ట్రిపుల్ బెడ్రూమ్, ఫ్రిడ్జ్ వీడియోకాన్, ఏసీ గోడ్రేజ్, టీవీ బీపీఎల్. అందులో మొదటి ఛానల్ ఈటీవీ, రెండో ఛానల్ జెమిని టీవీ, మూడో ఛానల్. ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట, బూజు దులపడానికి బూజు కర్ర, పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్, స్నానం చేయడానికి లక్స్ సోపు. ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం, మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా. ఏంటది? 10, 5, 99, 14 డ్రా, 9 పా, 8 బ్రా, 9 లుమ్, 10 లమ్. 14, 5, 99, 8 డ్రా, 7 లమ్, 8 లుమ్, 9 పా. అంటే ఒరే ముద్దు, ఇది కోడ్ భాషరా. నీలాంటి ముద్దు బుర్రలకు అర్థం కాదు. మేడం గారు డీ కోడ్ చేస్తారు, నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా. ఛా, నిజమా? యా మేడం. 14 డ్రా అంటే ఏమన్నావు? 14 లక్షలు డ్రా చేసి 9 పా అంటే 9 మంది పాకిస్తానీలతో కలిసి. చాలు చాలు. 14 డ్రా అంటే డ్రాయర్లు, 9 పా అంటే ప్యాంట్లు, లుమ్ అంటే లుంగీలు, లమ్ అంటే లంగాలు. ఇది చాకలి పద్దు. మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు. దీనికా గోడకు చెవులుంటాయని లోపలికి రమ్మన్నావు? నువ్వు డిటెక్టివ్ జగన్ కాదరా, డిఫెక్టివ్ జగన్.
16వ తేదీ డెడ్ లైన్ చేశాడు. అంటే రేపే? రేపు 16వ తారీఖు నాడు నా పుట్టినరోజు అయ్యా. ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి. లేకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. జంట నగరాల్లో బాంబ్ బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేని చెప్పేస్తాను. అప్రూవర్ గా మారిపోతాను. దాంతో మీ ఇద్దరు సెల్లో సిట్టింగు, ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను సొవ్వలు काउंटिंग. ఇప్పుడు ఈ डबिंग. तुगलक, अगर तू पैसा नहीं दिया ना, राम को अप्रूवर बनने का धमकी दे रहा है साला. बदमाश. 16 तारीख को रामकोटी का जन्मदिन है ना? 16 तारीख रामकोटी पुट्टिनरोजु कदू. कुत्ता कहीं का. ఊరా కుక్క. दूंगा. बर्थडे को जरूर तोहफा दूंगा. ఇస్తాను. పుట్టినరోజు బహుమతి తప్పకుండా ఇస్తాను. हंसने का, डबिंग नहीं करने का. రైల్వే స్టేషన్ కార్ పంపించాను, అరగంటలో వచ్చేస్తారు సార్. సరే, నువ్వు కింద ఉండి గెస్ట్లను జాగ్రత్త రిసీవ్ చేసుకో. లేడీస్ జాగ్రత్త రావు, మగవాళ్ళంత మందిలో ఉంటారు. ఇంకెళ్ళి. అలాగే సార్. కరెక్ట్ గ్యారంటీగా పార్టీ ఏడ్చావు. అది లేకుండా ఎట్టుంటదిరా. నువ్వు రా చెప్తాను. రాకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోతారు. ఏడ్చావు. ఆఫీస్ కాచిపాళ్ళు తెప్పిస్తున్నానయ్యా. వస్తున్నావు కదా, వచ్చేయి. Many happy returns of the day, Ramakoti. जन्मदिन मुबारक हो रामकोटी. పుట్టినరోజు శుభాకాంక్షలు రామకోటి. ये फूल तुम्हारे लिए, हमारी तरफ से. ఈ పుష్పగుచ్చం మీకోసం మా తరఫున. దేనికి? మడిచి మంచం కింద పెట్టుకోవడానికే? क्या बोल रहे हैं? इसके मतलब है कुछ नहीं. मेरा पैसा किधर है? एक बार दिया ना, दोबारा नहीं मिलेगा. ఒకసారి ఇచ్చాం కదా, మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఇస్తాం? అలాగా? मैं हिंदी में बोल रहा हूँ. मैं पूरा पुलिस को बता दूंगा. तुम दोनों का एक्सप्रेशन चेंज हो जाएगी. నీకు తెలుగులో మీ బాంబుల మ్యాటర్ మొత్తం పోలీసులు రిపోర్ట్ చేసేస్తా. मेरी तरफ से जन्मदिन का तोहफा. क्या बोला रे? अप्रूवर बनेगा? अब जाके बन. क्या अनारो नु? डबिंग नहीं करने का. इज डेड. चल. 1 मिनट. ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చేద్దాం కానీ ముందు వణుకుడా. అలాగే. గన్లో బుల్లెట్లున్నాయా? లేదు మేడం, బుల్లెట్లే గన్లో ఉన్నాయి. బి అలర్ట్. ఓకే ఓకే, రెడీ? 1 2. మర్యాదగా లొంగిపో. తప్పించుకుంటా ప్రయత్నించావా? అన్యాయంగా చస్తావు. కమాన్. నవ్వుతారేంటి మేడం? కొంపదీసి వీడు వేరే ప్లాన్లో లేడు కదా? లోపల ఎవరైనా ఉంటే మర్యాదగా లొంగిపోండి. రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి. లొంగిపోండి. యువర్ టైమ్ ఇస్ అప్. మర్యాదగా లొంగిపో. ఇదేంటిడు లొంగిపోమంటే వంగిపోయాడు? ఏమైంది మేడం? మనకంటే ముందు ఎవరో వచ్చి ఇతను పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపేశారు. అయితే ఇప్పుడు ఎలా? అదే వెరైటీగా బర్త్డే జరుపుకుంటాడు. ఈయన ఫంక్షన్స్ అన్ని చాలా వింతగా ఉంటాయి. అవును. హ్యాపీ బర్త్డే రామకోటి. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ రాకొటి అప్పుడే మందు కొట్టేసావా? నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి మందు కొట్టు. హ్యాపీ బర్త్డే.
तुम्हारे बर्थडे के लिए माधुरी दीक्षित को पैसे दिया था, लेके भी मुकर गई, इसलिए डुप्लीकेट माधुरी दीक्षित को लाया क्या? अभी तुम्हारे को ज्यादा फील नहीं होने का, हम फॉरेन जाना माइकल जैक्सन को इंजेक्शन देने के लिए क्या? अभी हमारे तरफ से तुम्हारा लास्ट बर्थडे, ठीक है? నీకే కదరా ఈడికి కూడా లాస్ట్ బర్త్డే క్యా నువ్వు వెళ్ళి రికార్డ్ అయ్యరా. ఏంటి ఫిష్ ఫ్రై. మీరు పంపిన బుకే బాంబ్ దెబ్బకి చచ్చిన చేప వేపడేమో. क्या कह रहा है? बुके बाम से सरस्वती को कुछ नहीं हुआ, लेकिन मछली मर गई बेचारी. ఇప్పుడు ఈ తుగ్లక్ వాడి చంప పగలు కొడతాడేమో. ఇదేంటి వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? మగ ఫైర్ ఏమో. बड़ा अच्छा लौंडा है रे, चुपचाप वापस आ गया. చాలా మంచి పిల్లాడు, మూసుకుని వచ్చేసాడు. అది కాదు సార్, బ్రెయిన్ తో కొట్టడం అంటే ఇదేనేమో. अबे सुन, उसको छोड़ना नहीं, चल उसका पीछा कर. డబ్బింగ్ అవసరం లేకుండా అట్టుపండు ఉల్చి తొక్క నోట్లో పెట్టని చెప్పాడే. మేడం, ఇది అసలే చోర్ బజార్. ఇలాంటి ప్లేసుల్లో మనం తిరగటం కొంచెం రిస్క్ అవుతుంది. ఇలాంటి రిస్క్ తీసుకోక తప్పదు. ఏంటి మేడం, అద్దాలు ఎప్పుడు చూడట్టు మాట్లాడతారు? అర్థం చూడు. అందులో చూస్తే ఏముంటదండి, మన మొహం ఉంటది. హే భగవాన్. మేడం షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఓకే, జై హింద్. వాడేనా వీడు? అవును మేడం, వాడే బొకేలో బాంబు పెట్టినాడు. జగన్, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. బి అలర్ట్. సారీ సార్. చూడండి గురుగారు, నల్ల కళ్ళజోడు పెట్టుకుని దుల్పాలు వేసుకుని సిగరెట్ కాల్చుకుంటే ఇక్కడ నీకు కనపడ్డా? థ్యాంక్ యూ. నువ్వేంట్రా మధ్యలో? ఏం చేయమంటారా? ఇప్పుడే కనపడ తప్పించుకున్నాడు. రే గన్ను, వాడేనేమో చూడు. రాగా ఐడియా. నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా, వాడు ఇటు వస్తాడు. క్యాచ్. నేను ఇటు, నువ్వు అటు, వాడు కాదురా. నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా, వాడు ఇటు వస్తాడు. పట్టుకుందాం. ఓకే. నేను ఇటు, నువ్వు అటు, వాడు ఎటురా? చంపుతా. వెళ్ళు. సారీ. తప్పడానికి వచ్చింది. వాడు అనుకో నిన్ను కొట్టాను రా. నువ్వు ఎందుకు వచ్చావు? ఏం జరిగింది? మేడం ఇక్కడ కొట్టాడమ్మా, నీకేం తెలుసు? తర్వాత ఏడొచ్చు, ముందు వాడిని వెతకండి. ముందు ట్రేస్ చేసి వెంటనే నాకు చెప్పండి. ఓకే మ్యామ్. సారీ మ్యామ్, దిస్ లైన్ ఈస్ గాట్ డిస్కనెక్టెడ్. ఎవరికైనా ఫోన్ చేస్తున్నావు? మర్యాదగా చెప్పు. చెప్పా. వెయిట్ మేడం. పొడుస్తాడేమరా? జస్ట్ వెయిట్, జస్ట్ వెయిట్. గన్ తెచ్చావా? తేలా. నువ్వు తెచ్చావా? తేలేదురా. ఏంట్రా గుసగుసలు? What is this? What the hell is happening? సారీ మేడం. మరిగెట్టి నా మొహం మీద పోస్తారా? కొన్ని బర్ణాలు తెమ్మంటారా మేడం? నా సంగతి తర్వాత, ముందు వాడిని పట్టుకోండి. ఓకే. మీరింత ఫూల్స్ అనుకోలేదు. అంటే ఎంతో కొంత ఫూల్స్ అనుకున్నారా? షటప్. మీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు పెట్టుకుని నేను చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు. ఇక మీరు వద్దు, మీ అసిస్టెంట్స్ నాకొద్దు. సారీ మేడం, ఇంకెప్పుడు తొందరపడం. సారీ నేనే చెప్తున్నా. అది కాదు మేడం. ప్లీజ్, ఇక ఈ జన్మలో మీ మొహాలు నాకు చూపించకండి. రే గన్ను, నీ దగ్గర నిద్ర మాత్రలు ఉన్నాయా? ఉన్నాయరా. ఎందుకు? వేసుకోవాలరా. సిగ్గులేదురా? మేడం అన్ని తిట్లు తిట్టిన తర్వాత నీకు నిద్రపోవాలని ఎలా అనిపిస్తుందిరా? నిద్రపోవడానికి కాదురా,
చచ్చిపోవడానికి. అవునరా, ఇంకా బతికి ఏం సాధిద్దాం? నేను 3 ముళ్ళు వేసి కట్టుకున్న భార్యని ఇంకొకటికిచ్చి కన్యాదానం చేసినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదురా. అవునరా, మనం బతకడం వేస్ట్, చచ్చిపోవడమే మంచిది. కరెక్ట్. కలిసే బతికాం, కలిసే చచ్చిపోదాం రా. హలో ఫ్రెండ్స్, ఎక్కడికి? చావటానికి. సచ్చర్లే. లేదు మేడం, నిజంగా చావడానికి వెళ్తున్నాం. మీరు చస్తే వాన్స్టర్స్ ని ఎవరు పట్టుకుంటారు? ఇంకా చావకుండానే మోసేస్తారండి మేడం. నేను మాత్రం సిన్సియర్ గానే చెప్తున్నాను. నా మీద మీకు పీకల దాకా కోపం ఉందని నాకు తెలుసు. ఐఎమ్ సారీ. లేదు మేడం, మా చేతకాంతానికి మేము నిజంగానే సిగ్గుపడుతున్నాం. నో నో నో, అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరగడం సహజమే. అప్పుడప్పుడు పొరపాటు జరిగితే పర్వాలేదు మేడం, అది అలవాటైపోతే దరిద్రంగా ఉంటుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇంకా మొహాలు అలా తిప్పుకునే మాట్లాడుతున్నారు? మా మొహాలు మీరు చూపించద్దన్నారుగా, అందుకే ఇటు తిరిగాం. మీ మొహం కోపంలో అలా నోరు జారాను. చూడండి, మీరు మళ్ళీ నా కోఆపరేట్ చేస్తేనే నేను ఈ కేసుని కంటిన్యూ చేస్తాను. మేం కోఆపరేషన్ ఎప్పుడు చేసామండి, చెడగొట్టడం తప్ప. నో నో నో, నాట్ ఎట్ ఆల్. నిజానికి కోఆపరేషన్ సిబిఐ నుంచే లేదు. మిమ్మల్ని జీరోల కింద జమ కట్టి నాకు అప్పగించారు. కానీ నిజమైన హీరోలు మీలోనే ఉన్నారన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. మేము హీరోలవా? నీకేం తక్కువ? నీలో అందం ఉంది, ఆవేశం ఉంది, సాధించాలన్న పట్టుదల ఉంది. యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ముద్దు, అన్నట్టు ఈ కేసు ముగిసే వరకు నన్ను ఇక్కడే ఉంచుకుంటారా? మేడం ఏంటి మీరు మాట్లాడేది? మేము మిమ్మల్ని ఉంచుకోవటం ఇది మీ నోటెంట్ రావాల్సిన మాట కాదు మేడం. కర్మ, ఇక హోటల్లో ఉండడం మంచిది కాదు. నేను మీతో పాటు ఇక్కడే ఉంటానని అడిగాను. వెరీ గుడ్, మాకేం అభ్యంతరం లేదు. ఏసీ రూములకు అలవాటు పడ్డ మీరు ఇక్కడ ఉండగలరా అని. ఎక్కడ ఉంటున్నాం అన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం సాధిస్తున్నాం అన్నదే ముఖ్యం. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. చూసావా సరస్వతి? సూపర్ ఫిగర్ బాస్. ఎరా గను, అర్ధరాత్రి ఇంకా దొలుతున్నావు, నిద్రపట్ల? నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? దోమ కుట్టిందా? లేదురా, ప్రేమ కుట్టింది. మనసులో ఏదో తీయని బాధ. బాడీ గాల్లో తేలిపోతున్నట్టుంది కదా? అవునరా. హార్ట్ బీటింగ్ ఎక్కువ కొట్టుకుంటుంది కదా? అరే కరెక్ట్ చెప్పేవే, నీకెలా తెలుసు? నా పరిస్థితి కూడా అదేరా. అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావు అనమాట? అవునరా. అరే ఎవరు అమ్మాయి చెప్పరా ప్లీజ్. ముందు నీ ప్రేమ దేవత ఎవరో చెప్పరా. ముందు నీ ముంతాజ్ ఎవరో చెప్పరా. ముందు నీ లైలా ఎవరో చెప్పరా. ముందు నీ జూలియట్ ఎవరో చెప్పరు కాక చెప్పను. సరే అయితే బొమ్మ బొరుస వేద్దాం. బొమ్మ పడితే నువ్వు చెప్పాలి, బొరుసు పడితే నేను చెప్పాలి. ఓకే. అరే కాయనేది? అటకెక్కింది. ఏంటా చప్పుడు? ఏం జరిగింది? ఎక్కడెక్కడ బాంబ్స్ పేల్చారో, ఎప్పుడు పేల్చారో అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. పోసిన ఆల్ఫా సంకలో పెట్టుకుని ఊరంతా ఎదిగాం కదరా. ఎవరి రామ్కోటి? అవును జగన్, ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు అక్కడ సిబిఐ ఆఫీస్లోనే ఉండు, నేను వచ్చేస్తాను. ఛే, ఎంత ట్రై చేసినా ఆ రామ్కోటి ఆచూకి తెలియట్లేదు. ఏదో క్లూ దొరకాలి. మేడం అటు చూడండి, 2 చిన్న గుడ్డ పెళ్లికి కట్టుకుని ఒక అమ్మాయి వెళ్తుంది, చూసారా? బుద్ధుందా నీకు? ఏ పని మీద వచ్చా మనం? అబ్బా, నా ఉద్దేశం అది కాదు మేడం. ఆ అమ్మాయి నడిచి వెళ్తుందా? వెళ్తుంది. జీపులోకి ఎక్కి కూర్చుందా? కూర్చుంది. జీప్ స్టార్ట్ చేసిందా? స్టార్ట్ చేసింది. ఫస్ట్ గేర్ వేసిందా? ఏంటా రన్నింగ్ కామెంటరీ? అబ్బా, ఫస్ట్ గేర్ వేసిందా లేదో చెప్పండి. వేసినట్టుంది. బయలుదేరిందా? బయలుదేరింది. అమ్మాయా, ఆ అమ్మాయి మేడం సూట్ కేసు వదిలేసి పారిపోయింది. ఓహో, వాట్? నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఇంత లేట్ గా చెప్పేది? మీ క్యారెక్టర్ ఏంటండి? ఓసారి తొందరపడమంటారు, ఓసారి తొందరపడదంటారు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మ్యామ్, సార్ 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 బిల్ సార్. ఏ మ్యాన్ ఫ్రమ్ సిబిఐ. అయితే ఏంటి బే? డబ్బులు కట్టు.
నీ సిన్సియర్ని టెస్ట్ చేశానా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఐ విల్ ఫాలో. బీ కేర్ఫుల్. అలాగే. ఏంటి సార్ ఇప్పుడు లోపలికి వెళ్ళిందే ఫిగర్ ఏ టైపు? నైటింగేల్ సార్. రాత్రి 10 తర్వాత క్యాబరే డాన్స్ చేస్తుంది. క్యాబరే డాన్సా? అవును సార్. నేను చూడొచ్చా? 100 ఉంటే ఎవరైనా చూడొచ్చు, 1000 ఉంటే కలిసి డాన్స్ చేయొచ్చు, 10,000 ఉందనుకోండి ఇంటికి తీసుకెళ్లి డాన్స్ చేయించుకోవచ్చు. సిబిఐకి ఏమైనా డిస్కౌంట్ ఉందా? సిబిఐ చెయ్యి తీయండి సార్, ఏం మాట్లాడుతున్నారు? చల్రే. మేడం మీ దగ్గర డబ్బు ఎంత ఉంది? ఎందుకు? 1000 ఉంటే ఎక్కడ డాన్స్ చేయొచ్చు, 10,000 ఇస్తే ఆ అమ్మాయి మన రూమ్కి వచ్చి డాన్స్ చేస్తుందంట. అదే ఎక్స్ట్రా అనేది. నువ్వు జగన్ వెళ్ళి ఆ అమ్మాయిని లేపుకురమ్మంటారా? తీసుకొస్తే చాలు. అలాగే మేడం. బ్రహ్మచారులు ముదిరితే అంతే. మర్యాదగా చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వాడి కోపం వస్తే వాడేం చేస్తాడో వాడికే తెలియదు, నాకు తెలియదు. చెప్పు. మర్యాదగా చెప్పు. గన్ను నా కోపం వస్తుందా? వస్తుంది వస్తుంది, తెలిసిపోతున్న సిమ్టమ్స్. చెప్పు చెప్పు తల్లి. ఆ అమ్మాయి అలా చెప్పదు. మీరు ఇంటెలిజెంట్ గా చెప్పించండి మేడం. దానికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. నోరు కట్టేస్తే ఎలా చెప్తుంది? ఇప్పుడు చెప్పు, ఆ బాంబ్ స్ట్రెస్ గురించి నీకేం తెలుసు? నాకేమీ తెలీదు. మర్యాదగా చెప్పు, లేకపోతే ఆడదానని కూడా చూడను. నిజంగా నాకేమీ తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ. సతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆగు. నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి? అబ్బే, నేనెవరిని ప్రేమించలేదండి. అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం. నిజం చెప్పు. నిజంగా నేనెవరిని ప్రేమించలేదండి. నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి బొట్లే చెప్తున్నాయి. చెప్పు చెప్పు. మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను. చెప్పు. ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా. ఒక్కడిని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకోవటం న్యాయమా? ఏం చేయమంటారు? మా వాళ్ళు మిమ్మల్నే పెళ్లి చేసుకోమన్నారు, లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు. తల్లిదండ్రుల్ని చంపుకోలేక మనసును చంపుకున్నావా? పిచ్చి పిల్ల. కన్నవాడిని నేను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్నవాడిని నేను అర్థం చేసుకున్నాను. పద. చూసావా, ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది. మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి. అబ్బాస్, నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను. హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆవిడ నా ప్రియురాలు కాదు, నీ భార్య. ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి. నిజమే, నా ప్రేయసి మీ భార్య కావచ్చు, మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు. అబ్బాస్, అంటే ఏంటి నువ్వు అనేది? ఎప్పుడైతే ఆ మెడలో మీరు తాళిపొట్టు కట్టారో అప్పుడే ఆవిడ మీకు సొంతం అయింది. అది తాళిపొట్టు కాదు, కన్నీటి బొట్టు. ఏ బొట్టైనా హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. తాడుదే ఉందిలే తమ్ముడు. మొలక్ కడితే మొలతాడవుతుంది, ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది, పశువు కడితే పలుపు తాడవుతుంది, అదే పడతి కడితే పసుపు తాడవుతుంది. నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాళి చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను. అబ్బాస్, నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు, కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు నీకు విలువిస్తున్నాను. ఒకసారి పెళ్ళయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి. నేను వేసిన ఈ 3 ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు. ఎస్. ఆగండి, ఏమిటి మీరు చేసిన పని? నో నో నో. ఒకటి, 2. నేను తుడుస్తాను. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. నువ్వు అనుకున్నొకటి జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. పెళ్లికి ముందే కిస్సా ఉంటే ట్రాజెడీ, ఫస్ట్ నైటే బెడిసి కొట్టితే ట్రాజెడీ.
చిన్న చిన్నది చేయి జారితే ట్రాజెడీ భార్య దూరమై భ్రష్టు పడితేనే ట్రాజెడీ ట్రాజెడీ కట్టిన తాళిని విప్పిన నైపే ట్రాజెడీ బెల్లం పెళ్లికి హారతి పడితే ట్రాజెడీ తన నానానే నానానే ట్రాజెడీ నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజెడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ ఎల్లబాయ్ బాబు నీకు దండం పెడతాను వెళ్ళు నువ్వు వచ్చే ఇక్కడ ఉంటే పట్టుకునిలా ఉన్నాడు. జగన్, ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఐ లైక్ యూ. ఐ లైక్ యూ సో మచ్. ఏంటే ఇది? దో పిలిచిరు బాత్ సార్. దో పిలిచినది బాతా? అవును సార్. ఐస్ క్రీమా జ్యూసా? జ్యూసే. వాళ్ళు కూడా ఇదే ఆర్డర్ ఇచ్చారా? అవును సార్. ఓకే ఓకే. సార్ మాత్రం పెట్టు. అటువైపు సార్. ఇందాక వచ్చిందేంటి? దో పిలిచారు బాస్ సార్. అది ఐస్ క్రీమా జ్యూసా? జ్యూసే. ఇప్పుడు కావాలా సార్? నీ బొంద ఇప్పుడు ఇచ్చింది గడబడి చేస్తుంది. అమ్మో. ఓకే, వచ్చేస్తున్నాం. పదండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్. సినిమా హాలా? మరి చెప్పరే. జస్ట్ అ మినిట్. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రెడీ సార్. జగన్ రెడీ? జగన్ వచ్చేస్తుంటాడు మేడం, మీరు స్టార్ట్ చేయండి. ఇది ట్యాంక్ బండి మీద జరిగింది, ఇది సికింద్రాబాద్ లో జరిగింది. నాయనా గన్ను, ఇంతకన్నా చిన్న పొట్లో దొరకలా తినడానికి. ఈ సేపు వస్తారా? నువ్వు కూడా లాగించు. వద్దులే, నువ్వు తిను తిను. థ్యాంక్ యూ. రేయ్, నీ డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ కి మేడం అసహ్యంగా చూస్తుంది. ఏం చేయమంటా మరి? ఆఫ్ చేయి. ఇంపాసిబుల్. నీకు సౌండ్ రాకూడదు అంతే కదా? అంతే కదా? అలా ఉండు. ఇది కోటి సెంటర్ లో జరిగింది. ఏడ్సేవలే, తిను. ఇది ఓల్డ్ సిటీలో. హోల్డ్ ఇట్. ఏపీకే 7292. ఎవరండి మీరు? సిబిఐ. మీరు సిబిఐ వాళ్ళ? ఏ మున్సిపాలిటీ వాళ్ళ కనపడుతున్నావా? గన్ను తీసి చూపిరా. నువ్వులే, మీరు కూర్చోండి. నీ పేరు వెంకట్రావు కదా? అవునండి. ఏపీకే 7292 స్కూటర్ నీదేనా? నాదే. దాన్ని 2 నెలల క్రితమే అమ్మేశాను. ఎందుకు అమ్మావు? కారు కొనుక్కుందామని. ఎవరికి అమ్మావు? రసూల్ అనే వ్యక్తికి. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు? లేదండి, 10,000 ఇచ్చి స్కూటర్ పట్టుకెళ్ళాడు. మళ్ళీ వచ్చి పేపర్స్ తీసుకుంటా అన్నాడు. ఇంతవరకు రాలేదు. నీ స్కూటర్ బాంబ్ బ్లాస్టింగ్ లో పేలిపోయింది. దీనికి నీ సమాధానం? ఓవర్ యాక్షన్ చేయకు, గన్ను పడిపోద్ది. ఓకే, చెప్పు సమాధానం. ఆ బాంబ్ బ్లాస్టింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, ఆ వ్యక్తి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతానండి. ఫాలో మీ. ఆగండి, వీడికేం పని లేదా? నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం, వీడితో కబడ్డీ ఆడుకుంటాను. ముగ్గురు లోపలికి వెళ్ళి ఒక్కడే బయటకు వస్తున్నాడంటే సంథింగ్ ఈస్ దేర్.
ఇప్పుడు నువ్వు చూడపోయే వ్యక్తులు పేరు మోసిన గుండాలు. వీళ్ళలో నువ్వు స్కూటర్ అమ్మిన వ్యక్తి ఎవరని గుర్తుపట్టాలి. లైట్స్ ఆఫ్ ప్లీజ్. నో కాదు. వీళ్ళెవరు కాదండి. లైట్స్ ఆన్. సో ఖచ్చితంగా వీళ్ళలో ఎవరు లేరనమాట. లేరండి. సరే, ఓకే. ఎవరైనా అనుమానంతో అరెస్ట్ చేస్తే వెంటనే నీకు కౌరు పెడతాం. నేను చెప్తానయ్యా. अब क्या बोल रहा है? वही करोड़ रुपए का बात कर रहा है. इस बार प्लान मैं बनाऊंगा. ఈసారి ప్లాన్ నేను చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై బ్రెయిన్స్ ఫర్ ఇట్. ఈసారి నా బుర్ర నేనే ఉపయోగిస్తాను. ఏ దివాళీ 4-5 दिन में है ना? దీపావళి 4-5 రోజుల్లో ఉందిగా. ఐ విల్ మేక్ ఇట్ వెరీ కలర్ఫుల్. వెరీ కలర్ఫుల్. ప్లీజ్ ఇవ్వా. చంపేస్తాను. ఇవ్వరా? కావాలంటే డబ్బులు తీసుకో. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వను. ఎందుకు? నువ్వు చిన్నపిల్లడు కనుక అందుకే ఇవ్వను. నాకు ఇది కావాలి. కావాలంటే ఇవ్వనని చెప్పాను కదా. అంకుల్ ప్లీజ్. డబ్బులు ఇచ్చినా ఇవ్వను. డబ్బులు తీసుకో. ఆగరా. ఏంటి ఏమైంది? చిచ్చుపుడి తీసుకొని పారిపోతున్నాడు సార్ వీడు. నేనేం తీసుకొని పారిపోవట్లేదు. డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వట్లేదు. ఎక్కడ నా చిచ్చుపుడి ఎక్కడ పడిపోయింది? ఏరా ఒక చిచ్చుపుడికి ఎంత కంగారు పడతాడేంటి? రే గన్ను, ఆ బ్యానర్ చూసావా? జూబ్లీ హిల్స్ వాసులకి 80% డిస్కౌంట్. ఆడికే మిగులుతురా. డెలివరీ మాత్రం దీపావళి రోజా? అంటే ముద్దు కృష్ణ వెంటనే కార్తీ లెట్ గో. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత దూరం రావాలా? ఇన్ని ప్రయోగాలు చేయాలా? నోర్మయ్. సరస్వతి, ఐఎమ్ సారీ, సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది. నిక్కర్లు వేసుకోవడం కూడా వారి పిల్లలు బాంబులు కలుస్తున్నారు. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత సీను ఏమద్దు. ఐ లవ్ హర్ టాలెంట్. నేను ఊహించిందే జరిగింది. ఏం ఊహించారు మేడం? దీపావళి రోజున జూబ్లీ హిల్స్ పేల్చేయడానికి బాంబ్స్ టెస్ట్ తెలివైన ప్లాన్ వేశారు. ఏం ప్లాన్ మేడం? దీపావళి టపాసుల్లో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టారు. అంటే ఎవరింట్లో వాళ్ళే పేల్చుకుని చచ్చిపోతారు. అంటే ఆ షాప్ వాడు ఖచ్చితంగా బాంబస్టర్స్ మనిషి. నేను 1 man ఆర్మీలో వెళ్ళి వాడిని పట్టుకుంటాను. అప్పుడు సరస్వతి నన్ను హీరోలా అక్కుని చేర్చుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏమిటి? వీడవాడండి రోడ్డు కట్టగా సూట పెట్టాడు. తీవేసుకుంటారు. Hands up! Hands up! Hands up! Hands up! Hands up! Hands up! గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో, ఎవరు మాట్లాడేది? ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడా? ఓకే ఓకే. అవన్నీ నేను చూసుకుంటా కదా. ఓకే 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 చూసుకుంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. చూడు మిస్టర్ అమర్నాథ్ సార్, రేపు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారట సార్. మన హైదరాబాద్ సిబిఐ తరఫున అసిస్టెంట్స్ కావాలన్నారు. కమాన్, ఫైల్ ప్లే చేయండి. ఇతను తెలుగు రాదు సార్. ఇతని సంగతి ఏంటి? ఈయన ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద కెనడా వెళ్ళాడు సార్. ఐసి. మరి ఇతను? ఈయన చాలా ఎమోషనల్ సార్. అయితే మనకొద్దు. నెక్స్ట్. మరి ఇతని సంగతి ఏంటి? ఈయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్ళాడండి. నెక్స్ట్. ఓకే, గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. వీళ్ళే 100% మనకు కావాల్సిన కరెక్ట్ పర్సన్స్. మన ప్రాజెక్ట్ కి వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ఐ వాంట్ ఓన్లీ దీస్ 2 ఫెలోస్. గుడ్, వెరీ గుడ్, సింప్లీ సూపర్. ఒకడు కొదమ సింహం, మరొకడు కొండవీటి సింహం. గుడ్. తణుకులో రైలు దోపిడీ జరిగిన, తాలిబాన్ లో హైజాక్ అయినా క్షణంలో దుండగుల్ని పసిగట్టే సూపర్ కాప్స్ ముద్దు జగన్. దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండటానికి బాడీ బిల్డప్ చేస్తున్నారు. చూశారా? హ్యాట్స్ ఆఫ్. రే గన్ను, ఈ దెబ్బకి నీ గన్ను తుస్సు. మాట్లాడమస్తం. కమా. ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా. అంత తేలిగ్గా వంచలేవు. ఎంతో మంది టెర్రరిస్టులను మట్టి కనిపించాల్సిన చేయరా ఇది. ట్రై చేయి. కమాన్. సక్సెస్. గుర్తుందిగా పందెం? గుర్తుంది లేవాయ్. రోజు చేసేదేగా. బట్టలు ఉతికి అంట్లు తోమి వంట చేయాలి. నువ్వు వచ్చి బాగా మెక్కుదు గాని. యాప్లీస్ ఎంతమ్మా? 10 రూపాయలు కోటి. ఏంటి 10 రూపాయలు కోట? రూపాయి 10 ఇవ్వా? పోయా. ఏంటో ఈ ధరలో. హలో, మొత్తం డబ్బు, పాస్పోర్ట్, మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి. అలాగే మేడం. బ్రీఫ్ కేస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. సూపర్ ఫిగర్. కొట్టుతుంది పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. కళ్ళే మాట వినవ చూస్తే రెప్పే ముంచలేము అంతే. అత్తే చల్లుతుంది కాస్తే హిట్టయిపోయామింక అంతే. అరే బాబు బుర్రపాటు చేసి మనసే పెర్రి చిందులేసి. పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. మీ సూట్ కేసు, మీ బ్రీఫ్ కేసు. ఆగు. పొరిదెక మస్తు మస్తు మస్తు. పొరిదెక మస్తు మస్తు మస్తు. పొరిదెక మస్తు మస్తు మస్తు. పొరిదెక మస్తు మస్తు మస్తు. ఆటో ఆటో ముందే లేచి క్యాచ్ చేయాలి. అలాగే సార్. అరే అరే నన్ను ఎక్కడేవరా? బ్రెయిన్లెస్ ఫెలో. ఆటో ఆగు ఆగు ఆగు. చూడు బాబు, ఎర్ర జీపుని ఫాలో అవ్వాలి. ఓకే సార్. నేను ఎక్కేంత వరకు కదలకో. ఇప్పుడు పదా. నువ్వెక్కడికి రా, బండి నడపకుండా. ఓరీడమ్మా కడుపు మడ. అమ్మాయి, ఆ ముందు ఎర్ర జీపుని క్రాస్ చేయాలి. పదా, నువ్వు స్పీడ్గా వెళ్ళి చెప్తాను. ఇది ఎల్బోర్డ్ గారా? బండి ఆపరా. ఆపో.
అబ్బా నెమ్మది సరే నేనే దిగిపోతా. ఎవరే నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను, ముందు ఆ జీపును ఫాలో. దిగవే బాబు, దిగ. నీ బండి ఎక్కినప్పుడు కదా దిగటం, ముందు ఆ జీపును ఫాలో. ఆ పాప వెళ్ళిపోతుంది. బ్రేక్ బ్రేక్. అరగంట నుంచి బ్రేక్ ఫెయిల్ నేను చేస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటే బాబు? దిగో. ఒరే దరిద్రుడా, బ్రేక్ ఫెయిల్ విషయం ముందు చెప్పాలి కదరా, కొంచెం స్లో చేయరా. నడు విరిగిందిరా నాయన. అయ్యో చచ్చాడు.